అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమానికి పిలువగానే అందరూ హాజరైన మన ఆంధ్రపుత్ర ఆడబిడ్డలందరికీ అభినందనలు. ప్రతి ఏ కార్యక్రమంలో అయినా కానీ, అంటే ఉదాహరణకు ఇంట్లో అయినా కానీ, ప్రతి ఒక్క ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ మహిళలు ఉంటే వాళ్ళ స్పీడ్ వాళ్ళకు ఒక అంటే వాళ్ళ ఓపికతనం ప్రతి ఒక్క ఏ విషయంలోనే కానీ పరిపూర్ణంగా మహిళలతో సాధ్యమవుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మహిళల శక్తి ఉండడం చాలా ఆనందం. ఈ సందర్భంగా ఈరోజు అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే అనేది చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. గత 3 సంవత్సరాల నుంచి చాలామంది అంటే వివిధ జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లాలలో మన మహిళలందరినీ కూడా సన్మానించుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ టైం మనం గోదావరిఖంలో కానివ్వండి, మన మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, మిగతా ఏరియాలలో కూడా ప్రతి ఏరియాలో కూడా మహిళలందరినీ కూడా మనం సన్మానించుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఏంటంటే మీ అందరికీ కూడా మహిళలందరికీ ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ ఒక పండగ రోజు అండి. ఇదంతా కూడా ఒక పండగ రోజు. ఉమెన్స్ డే అనేది ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు అన్ని ఏరియాలలో ప్రతి దేశంలో కూడా మన ఉమెన్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం అంజనీపుత్ర ఎస్టేట్లో మహిళా మాతలు మీరంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంజనీపుత్ర కోసం చాలా వరకు కూడా మీరు కష్టపడి కూడా ఏ టైం లేదు ఏం లేకుండా కానీ టైంలోనే చూడకుండా ఇంట్లో పొద్దున్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగే పనులు కూడా ఎంత ఓపికతో మీరు పని చేసుకుంటూ టైం అనేది లేకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. మెట్టినిల్లు పుట్టినిల్లు ఇంకో ఇల్లు మనకు దేవుడిచ్చిన వరము. అది అందరి మధ్య పెద్దవాళ్ళు మన వెనుక ఉండి మమ్మల్ని కూడా మేము ఉన్నాము అని మా వెనుక ముందు ఉండి మమ్మల్ని సృష్టించి కూడా ఇల్లు మనకు ఇచ్చినందుకు అంజనీపుత్ర పెద్దవారికి చేశాను. మీరు కూడా అందరూ నాలాగా చేసి నాలాగా అందరూ ముందుకు రావాలనేసి కోరుకుంటున్నాను. నేను కూడా ఆ బావి లోపల పోయినామన్నట్టు మేము మా సిచ్యువేషన్ అలాంటిది. ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ జన్మించింది, శ్రీధర్ అన్న పునర్జన్మించారు. -1000 ప్రజెంట్ ఇప్పుడు మేము +50లో ఉన్నాం. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నా. అది కూడా శ్రీధర్ అన్న హెల్ప్ రావాలని అనుకుంటున్నాయి. సురేష్ అన్న హెల్ప్ అయింది. నిజంగా సురేష్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. మోటివేషన్ కూడా సురేష్ అని ఇచ్చాడని చేస్తాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి వెళ్ళిపోయాం. అంత సపోర్ట్ ఉన్న అంజనీపుత్ర ఫ్యామిలీలో నేను ఒక అందరికీ చిన్న చెల్లెలు కావచ్చు నాకు తెలిసి. అయితే ఇదైతే చాలా హ్యాపీ మూమెంట్ నాకైతే. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు పురుషుల కంటే ముందు వరుసలో ఉంటున్నారు. బిజినెస్లో కానీ, రాజకీయాలలో కానీ, ప్లస్ ప్రతి విషయంలో ఉద్యోగాలు. జాతీయ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఈరోజు మనము చాలా గొప్ప దినం అండి. ప్రతి పురుషుని వెనకాల ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఆ విధంగా వెనకాలని నడిపించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా కానీ మహిళలు ముందంజలో ఉంటూ వాళ్ళు ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఉంటూ. డైరెక్టర్ శ్రీధర్ సార్, సో అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ 1917 మా టైంలో మనకి ఏంటంటే యుద్ధాలు అనేది స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి నుంచి కూడా మహిళలు ముందుండి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అట్లాంటివి వచ్చినా కూడా March 8th అయిన ప్రోగ్రామ్ కారణంగా ఈరోజు దాన్ని సెలబ్రేట్ చేసి దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మహిళలందరూ అన్ని రంగాలలో ముందుంటారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే
జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలో ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని మీషమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీరగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం